ఇటు తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు పొంచి ఉంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు ఫ్లాష్ ఫ్లడ్ వచ్చే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఏపీ, తెలంగాణతో పాటు మహారాష్ట్ర, విదర్భ ప్రాంతాలకు రాబోయే కొన్ని గంటల్లో తక్షణ వరద ముప్పు పొంచి ఉందని ఐఎండీ హెచ్చరిస్తోంది. రాబోయే 6 గంటల్లో ఏపీలో, 24 గంటల్లో తెలంగాణ, విదర్భ, మరాఠవాడలో తీవ్ర వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. ఇటు లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచే అవకాశం ఉందని, వరద ప్రభావంతో రహదారులపై నీరు వచ్చి చేరవచ్చని వెల్లడిస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీర ప్రాంతమైన యానాంతో పాటు ఇటు గుంటూరు, ప్రకాశం జిల్లాలకు భారీగా ముప్పు పొంచి ఉంది. తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి, కరీంనగర్, సిద్దిపేట పలు ప్రాంతాల్లో వరదలు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని చెప్పి సూచిస్తున్నారు. అలాగే ప్రజలు ఎవరు బయటకు రావద్దంటూ కూడా హెచ్చరిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ ఆసిఫ్ హుస్సేన్ అందిస్తారు. ఆసిఫ్, భవానీ, మొంతా తుఫాన్ ఏపీని అతలాకుతలం చేసిందని చెప్పవచ్చు. ఎందుకంటే గత 2 రోజుల నుంచి మొత్తం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మొంతా తుఫాన్ అనేది తీవ్ర ఇబ్బంది కలిగిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే మొంతా తుఫాన్ క్రమంగా బలహీన పడ్డట్టు తెలుస్తుంది. అయితే ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ కూడా స్పష్టం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే రానున్న మరికొద్ది గంటల్లో భారీగా వర్షాలు పడే అవకాశం ఉంది. అయితే ఒకవైపు మంత తుఫాన్ కారణంగా 2 తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు పొంచి ఉందని కూడా భారత వాతావరణ కేంద్రం హెచ్చరిక జారీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు ఫ్లాష్ ఫ్లడ్ వచ్చే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు కూడా జారీ చేసింది. అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు మహారాష్ట్ర, విదర్భ తదితర ప్రాంతాలకు రాబోయే కొన్ని గంటల్లో భారీగా వరద ముప్పు పొంచి ఉందన్నట్టు కూడా ఐఎండీ ప్రకటించిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే రాబోయే 6 గంటల్లో ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణలో 24 గంటల పాటు తీవ్ర వర్షపాతం ఉండే అవకాశం ఉంది. అయితే మరోవైపు తెలంగాణతో పాటు మరాఠవాడ, విదర్భ తదితర ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో భారీ వర్షాలకు వరదలు కూడా వచ్చే ఛాన్స్ ఉందని కూడా ఐఎండీ ప్రకటన చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలలో నీరు నిలిచే అవకాశం ఉందని, వరద ప్రభావంతో రహదారులపై కూడా నీరు వచ్చి చేరే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ వెల్లడిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీర ప్రాంతమైన యానంతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు, ప్రకాశం జిల్లాలకి పొంచి ఉందని కూడా భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. ఇక తెలంగాణ రాష్ట్రంలో ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి, కరీంనగర్, సిద్దిపేట జిల్లాతో పాటు వరంగల్ అర్బన్ జిల్లాలతో పాటు వరంగల్ రూరల్, జనగాం, యాదాద్రి, భువనగిరి జిల్లాలు, అదేవిధంగా మహబూబాద్, మెదక్, మేడ్చల్, పెద్దపల్లి జిల్లాలలో భారీ వరదలు వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక మరాఠవాడలోని నాందేడ్, హింగోలి, వర్బని, విదర్భ ప్రాంతాలతో పాటు బుల్డానా, అకోలా, అమరావతి, వార్దా, యవత్మాల్, నాగ్పూర్ జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్ ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అయితే వరద ప్రభావిత ప్రాంతాలకు వెళ్ళొద్దని కూడా స్పష్టం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు వాగులు, వంకలు, అదేవిధంగా కాలువలు, చెరువులు కూడా ఆ పరిసర ప్రాంతాల్లో కూడా తిరగవద్దని కూడా ఐఎండీ హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రజలు కూడా ఈ భారీ వర్షాల నేపథ్యంలో ప్రయాణం కూడా వాయిదా వేసుకోవాలని, ముందస్తు వాతావరణ సమాచారం తెలుసుకున్నాకనే బయలుదేరాలని కూడా వాళ్ళు సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే రైతులు, పంటలు, పశువులు సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. అయితే స్థానిక అధికారులతో అత్యవసర సిబ్బంది కూడా సిద్ధం చేసుకోవాలని కూడా ప్రభుత్వాలకు వాతావరణ శాఖ సూచిస్తుంది. అయితే అత్యవసర పరిస్థితుల్లో ఆయా జిల్లాలో డిజాస్టర్ కంట్రోల్ రూమ్లతో పాటు స్థానిక సహాయ కేంద్రాలను కూడా ఏర్పాటు చేసుకుని ఎప్పటికప్పుడు వరదలు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎప్పటికప్పుడు సమాచారం కూడా ఇవ్వాలని కూడా పలు సూచనలు ఇవ్వాలని కూడా వాతావరణ శాఖ సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థతో పాటు తాజాగా జారీ అయ్యే ప్రతి సమాచారం తప్పకుండా సూచనలు పాటించాలని కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. భవాని, రైట్, థ్యాంక్ యూ ఆసిఫ్.